నా బిడ్డ బతికి ఉన్నాడు. బంగారు కొండ. మరి నీ బిడ్డ? తెలుసో తెలియకో నేను మీకు ద్రోహం చేశాను. నా వల్ల మీకు మనశ్శాంతి లేకుండా పోయింది. నేను చేసిన తప్పుకి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకొని వెళ్దామని వచ్చాను. నేను చేయలేని పని నా బిడ్డ చేసింది. ఇక నా వల్ల మీకు ఏ సమస్య ఉండదు. వస్తాను. చింతామణి, నీ మీద నాకు కోపం ఉన్న మాట నిజమే. అందుకని ఓ పసిబిడ్డని బలి తీసుకునేంత పాపిష్టిదాన్ని కాదు. మన సమస్య తర్వాత మాట్లాడుకుందాం. పద, ముందు వెళ్ళి మన బిడ్డను కాపాడుకుందాం. పద. వేసేసే పిల్లలు లాక్కురండి రా. చూడండి, చూసుకోండి కానీ చేస్తుంది. నా పక్క తీరేలా చేస్తుంది. నీ మొగుడి మీద నాకున్న కోపం తీరాలంటే వీడు ఆయువు తీరాల్సిందే. నీ చేతిలో ఉన్నది చింతామణి బిడ్డ. కావాలంటే నా బిడ్డ డ్రామాలు
వద్దు. ఆ పని చేయదు. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్పేదాన్ని. నీ చేతిలో ఉన్నది చింతామణి బిడ్డ. దగ్గరికి వచ్చారంటే నేను ఇచ్చేస్తా. రావద్దు, దగ్గర రావద్దు. దగ్గరకు వస్తే నేను ఇచ్చేస్తాను. పెద్దనాన్న త్వరగా పద పెద్దనాన్న. త్వరగా పద పెద్దనాన్న. వెళ్తున్నాను కదా నాన్న, మీకులా పిల్లోడిని కాదు కదా పరిగెట్టడానికి. ఆ మండలం టికెట్ మనకే వచ్చే ట్రై చేయండి. అన్నయ్య దిగండ్రా. దిగరా నాన్న, దిగు. వెళ్ళి కాళ్ళు చేతిలో కడుక్కోండి. అలాగే పెద్దనాన్న. అమ్మ మీకెందుకన్నా ఈ పనులన్నీ? పోనీలేరా, నిన్ను ఎలాగా మోసే అదృష్టం నాకు లేదు. పిల్లలన్నా మోయిని. చాలా మార్పు వచ్చిందన్నయ్య మీలో. సరే ఇల్లు కడుక్కోండి పోండి. బావగారు పిల్లలు ఎక్కడా? తెలీదమ్మా. ఎప్పుడు మీతోనే కదా ఉంటారు. ఇక్కడే ఎక్కడ ఉంటారు చూడు. పిల్లలు బాగా చెడిపోతున్నారు. వాళ్ళని ఏ లాభం, మీ వంశాచారమే అంతా.